మరి నీ గుండె నిండా నేనే ఉండాలా? అదేంది మళ్ళీ అట్ట అంటావు? ఏరా కిట్టిగాడు తమ్ముడిని కొట్టావంట, అడిగినందుకు వాణ్ణి కొట్టావంట, అడగతా ఉంటే బదులు చెప్పేందిరా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అట్టాగాని ఎవరిని పడితే వాళ్ళు కొడితే గమ్మునుంటారంట్రా. పోయిన పాలు వాడిని కొట్టినప్పుడే నాకు తెలుసు రే ఆ రోజు తప్పు నీది కాదని నాకు తెలుసు కాబట్టి నిన్ను అడగలే. ఇట్ట అడ్డమైన గొడవలన్నీ చేసి మమ్మల్ని ఈదుల్లో పెడతావేందిరా? ఏందయ్యా మనకి ఎందుకురా ఈ గొడవలు? చెప్పు. అయ్యి చెప్పినట్టు బాధపడినంత మాత్రం నా పిల్ల తిరిగి వస్తుందా ఏంది? 3 దినాలు సంది కూడు కూడా పొట్టట్లేదు. ఎట్టుకొస్తానుండయ్యా, ఇప్పుడు ఎట్టుకొస్తాను. జరిగింది ఏదో జరిగిపోయి ఉండదు. ఇకనైనా ఏదైనా పని చూసుకోరయ్యా. పనిలో పెడితే నీ ధ్యాస అయినా మారుద్ది. పెట్టే ఇంకొక ముద్దెట్టు. వాడు ఎప్పుడు తిన్నాడు ఏమో. ఏరా ఏడ్ చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ నీ చంపినోడిని విడిచిపెట్టే సమస్యే లేదురా. తనకి ఎంత నరకం చూపి చంపినాడో ఆడికి అంతకన్నా ఎక్కువ నరకం చూపి చంపాలా. అయితే మీ అయ్య పని చేసుకోమని చెప్పినాడా? నువ్వు తెలిస్తే ఏం చెప్తావు? ఏరా మళ్ళీ కట్ట జరిగినందుకు నీకు మాత్రం బాధ కాలేదట్రా? అదేంద్ర అట్టా అంటావు? ఆడెవడో తెలిస్తే మాకు చంపాలనే ఉంది. మరట్టా న్యాయాల్ని ఊరికే వదలకూడదురా. దొరికేంత వరకు వెతుకుదాం, దొరికిన తర్వాత నరకుదాం. ఏడున్నాడని వెతుకుతా ఉన్నా. ఆడాడున్నా సరే పాతాళంలో దాక్కున్నా పైకి తెచ్చి మరీ సంపుతా చూడు. దిగా నేను ఎక్కువ చూడు పెద్దాయనా, 2 వారాల క్రితం మోటార్ సైకిల్ బండి ఏమైనా పోయిండదా? పోయి ఉండదు బాబు. ఎటైపోయింది? ఈ టైపు పోయి ఉండదు బాబు. అందులో ఎవరుండారో చూసావా? కత్తలు తొక్కేసుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు బాబు ఒకడు. ఇంకెంతమంది ఉండారు? 4 కన్నా ఎక్కువ ఉండారు బాబు. వాళ్ళు ఎట్లుండారు? ఒకటి చేతిలో పెద్ద తుపాకు ఉండదు బాబు. అందులో ఒకడికి పొడుగు గడ్డ ఉండదు బాబు. బండి తోలేవాడు తుప్పగా ఉన్నాడు. మిగతా వాళ్ళు మోటార్లో ఉన్నారు బాబు. సరే పెద్దయినా, ఈ టైప్ ఎన్ని ఊళ్ళు ఉంటాయి తెలుసా? సుమారు 30 ఊళ్ళ దాకా ఉండొచ్చు. 30? ఎందుకు అడుగుతుంటారు? ఏట్లేదులే.